ఏపీ హిస్టరీ రఫీసార్ బుక్ క్లాసెస్ ఆంధ్ర రాష్ట్ర అవతరణ 19వ శతాబ్దపు సంఘ సంస్కరణ ఉద్యమాల ఫలితంగా తెలుగు ప్రజలలో ఒక రాష్ట్రం కావాలనే కోరిక ప్రారంభమైంది. తమిళుల చరిత్రతో పోలిస్తే తెలుగువారి చరిత్ర ఏమాత్రం తీసిపోలేదని సంఘ సంస్కరణ ఉద్యమాలు నిరూపించాయి. తమ పాలనా సౌలభ్యం కోసం 1802లో లార్డ్ వెల్లస్లీ ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా కోస్తా రాయలసీమలను మద్రాస్ ప్రెసిడెన్సీలో కలిపేశాడు. ఆ సమయాన తెలంగాణ ప్రాంతంలోని 8 జిల్లాలు నైజాం నవాబు కింద ఉండేవి. తమిళులతో పోల్చినప్పుడు తెలుగువారు అన్ని రంగాలలో వెనకబడి ఉన్నందున ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకి కోస్తా రాయలసీమ నాయకులు ఆంధ్రోద్యమం తెచ్చారు. 1903-1904 సంవత్సరంలో గుంటూరులో జరిగిన యువజన సాహితీ సభ తెలుగువారికి ఒక రాష్ట్రం ఉండాలని పేర్కొంది. అంతేకాదు ఉన్నవ లక్ష్మీనారాయణ, జొన్నవిత్తుల గురునాథం దేశాభిమాని అనే పత్రికలో ఆంధ్ర రాష్ట్ర పటాన్ని చిత్రించారు. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ముఖ్యంగా తొలి దశలో 5 ఆంధ్ర మహాసభ సమావేశాలు జరిగాయి. అవి: 1. మొదటి సమావేశం 1913 మే 20న బాపట్లలో బివిఎన్ శర్మ అధ్యక్షతన జరిగింది. ఈయన అప్పట్లో మద్రాస్ శాసనసభ మండలి సభ్యుడు. ఈ సమావేశంలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర తీర్మానం చేసినది వేమవరపు రామదాసు పంతులు. అయితే న్యాపతి సుబ్బారావు, మోచర్ల రామచంద్రరావులు ఈ తీర్మానాన్ని వ్యతిరేకించారు. ముందుగా రాష్ట్రానికి బదులు తెలుగువారికి విద్యాభివృద్ధి జరగాలని సూచించారు. అయితే ఆంధ్ర రాష్ట్ర తీర్మానాన్ని ఆంధ్రపత్రిక, కృష్ణాపత్రిక సమర్థించాయి. రెండవ సమావేశం 1914 ఏప్రిల్లో విజయవాడలో జరిగింది. అధ్యక్షుడు న్యాపతి సుబ్బారావు. ఈ సమావేశంలో ఆంధ్ర రాష్ట్ర తీర్మానాన్ని నెల్లూరు, కడప ప్రతినిధులు వ్యతిరేకించారు. మూడవ ఆంధ్ర మహాసభ 1915 మే నెలలో విశాఖపట్నంలో జరిగింది. అధ్యక్షుడు పానుగల్లు రాజా. ఇతడు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును సమర్థించడం వల్ల మళ్ళీ ఉద్యమం ఊపందుకుంది. ఎందుకంటే పానుగల్లు రాజా మద్రాసు ముఖ్యమంత్రి అయినప్పటికీ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రానికి సమర్థించారు. నాలుగవ సమావేశం 1916 మే నెలలో కాకినాడలో జరిగింది. అధ్యక్షుడు మోచర్ల రామచంద్రరావు. ఈ సమావేశంలోనే మొదటిసారిగా ఆంధ్ర రాష్ట్ర తీర్మానం నెగ్గింది. ఇది గుర్తుంచుకోండి. ఐదవ సమావేశం 1917 జూన్ నెలలో నెల్లూరులో జరిగింది. అధ్యక్షుడు కొండా వెంకటప్పయ్య. 1918 జనవరిలో తెలుగువారి పోరాటం వల్ల ప్రత్యేక ఆంధ్ర కాంగ్రెస్ విభాగం వచ్చింది. దీనికి అధ్యక్షుడు న్యాపతి సుబ్బారావు, కార్యదర్శి కొండా వెంకటప్పయ్య. స్వామి సీతారాం గురించి తెలుసుకోవాలి. వీరి అసలు పేరు గొల్లపూడి సీతారామశాస్త్రి. గుంటూరుకి చెందిన వీరు సహాయ నిరాకరణోద్యమంలోను, ఉప్పు సత్యాగ్రహంలోనూ పాల్గొన్నారు. అనంతరం ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం గుంటూరు టౌన్ హాలులో 35 రోజుల పాటు అమరణ నిరాహరణ దీక్ష చేశారు. ఆచార్య వినోబా భావే జోక్యం వల్ల స్వామి సీతారాం నిరాహార దీక్ష విరమించారు. 1925లో మద్రాసు శాసనసభలో ఆంధ్ర విశ్వవిద్యాలయపు బిల్లు ప్రవేశపెట్టబడింది. అప్పటి మద్రాసు ప్రభుత్వం జస్టిస్ పార్టీకి చెందినది. ఆ సమయాన మద్రాసు ముఖ్యమంత్రి పానుగల్లు రాజా 1921-27 వరకు పానుగల రాజా చొరవతో 1926 ఏప్రిల్ 26న విజయవాడలోని హోటల్ సెవిల్లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రారంభమైంది. మొదటి వైస్ ఛాన్సలర్ కట్టమంచి రామలింగారెడ్డి. భాషాపరంగా ఏర్పాటైన మొట్టమొదటి విశ్వవిద్యాలయం ఇదే. ఈ విశ్వవిద్యాలయాన్ని 1930 సెప్టెంబర్ 5న విశాఖపట్నంకు మార్చారు. ఫలితంగా ఆంధ్ర రాయలసీమల మధ్య విభేదాలు బగ్గుమన్నాయి. ఈ సందర్భంగా రాయలసీమ నాయకులు తమ ప్రత్యేకత కోసం కడప కోటిరెడ్డి, కల్లూరి సుబ్బారావుల నేతృత్వంలో రాయలసీమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని రాయలసీమ మహాసభలను ఏర్పాటు చేసుకున్నారు. 1934లో ఏర్పడిన రాయలసీమ మహాసభ తొలి సమావేశం మద్రాసులో జరిగింది. గత గ్రూప్ 2లో అడిగారు. దీనికి అధ్యక్షుడు పట్టాభి రామారావు. ఇందులో తీసుకున్న ప్రధాన నిర్ణయాలు: 1. రాయలసీమ ప్రాంతం ఆంధ్ర రాష్ట్రంలో చేరాలా వద్దా అనే విషయం ఆ ప్రాంతం ప్రజలకే వదిలేయాలి. 2. తిరుపతిలో ప్రత్యేక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవాలి. రెండవ రాయలసీమ మహాసభ 1935లో కడపలో జరిగింది.
ఈ సభలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుని వ్యతిరేకించాలని తీర్మానించారు. దీనితో ఇరువైపుల నాయకులను ఆంధ్ర, రాయలసీమ ఈ ఈ రెండు నాయకులను ఒక తాటిపై తెచ్చేందుకు సీబాగ్ ఒడంబడిక అవసరమైంది. 1937లో మద్రాసులోని కాశీనాథుని నాగేశ్వరరావు ఇల్లు అయిన సీబాగులో జరిగిన ఒప్పందమే సీబాగ్ ఒప్పందంగా ప్రసిద్ధిగాంచింది. రాయలసీమ తరపున సంతకం చేసిన నాయకులు 1 కడప కోటిరెడ్డి, 2 కల్లూరి సుబ్బారావు, 3 సీతారామరెడ్డి, 4 గాడిచర్ల హరి సర్వోత్తమరావు. కోస్తా తరపున దేశీరాజు హనుమంతరావు, 2 కొండా వెంకటప్పయ్య, 3 పట్టాభి సీతారామయ్య. మొత్తం దీనిపై సంతకం చేసిన సభ్యుల సంఖ్య 7. ఈ ఒప్పందం జరిగిన రోజు 1937 నవంబర్ 16. కడప కోటిరెడ్డి మీద బిట్స్ వస్తున్నాయి. ఆంధ్రుల జాతీయోద్యమ కాలంలో కడప కోటిరెడ్డి గారు ప్రముఖులు. అప్పట్లో అత్యధిక కాలం మద్రాసు శాసనసభకు శాసనసభ్యునిగా ఉన్నది వీరే. 1937లో కోస్తా, ఆంధ్ర, రాయలసీమ నాయకుల మధ్య జరిగిన సీబాగ్ ఒడంబడికలో రాయలసీమ తరపున పాల్గొని సంతకం చేశారు. 1940లో టంగుటూరి ప్రకాశం మద్రాసు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మంత్రివర్గంలో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. వీరి సతీమణి రామసుబ్బమ్మ కూడా జాతీయోద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఒప్పందములోని ముఖ్యాంశాలు: 1. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఇరు ప్రాంతాల వారు కృషి చేయాలి. 2. అనంతపురంలో ఒక విశ్వవిద్యాలయం ఏర్పాటు కావాలి. 3. ప్రజల దామాషాను బట్టి శాసనసభ స్థానాలను కేటాయించాలి. 4. హైకోర్టు లేదా రాజధాని ఈ రెండింటిలో ఒకటి ఖచ్చితంగా రాయలసీమలో ఉండాలి. 5. రాయలసీమ అభివృద్ధికి 10 ఏళ్ల పాటు ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలి. ఈ ఒడంబడిక అనంతరం ఇరు ప్రాంతాల నాయకులు రాష్ట్ర ఏర్పాటు విషయాన్ని నెహ్రూకి విన్నవించారు. తార్ కమిషన్ 1948 జూన్ 17న ఏర్పాటు. ఇది తన నివేదికని 1948 డిసెంబర్ 10న సమర్పించింది. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటులో వేయబడిన మొదటి కమిషన్ ఇది. ఇందులో మరో 2 సభ్యులు డాక్టర్ పన్నాలాల్ జగత్ నారాయణులు. అయితే ఈ కమిషన్ భాషా ప్రయుక్త రాష్ట్రాలు లేదా సమైక్యతకు ముప్పు అని ప్రకటించింది. తార్ నివేదికపై నిరసనలు వెల్లువెత్తడంతో 1949లో జైపూర్ కాంగ్రెస్ మహాసభ జేవీపీ కమిటీని వేసింది. ఇది 1949 ఏప్రిల్లో రాజధాని, హైకోర్టులు ఎక్కడ ఉండాలనే విషయమై వివాదం జరిగి జేవీపీ కమిషన్ విఫలమైంది. జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, పట్టాభి సీతారామయ్య ఇందులో సభ్యులు. సీతారాం గారి నిరాహార దీక్ష 1951. ఇట్టి అనిశ్చిత స్థితిలో ఆంధ్ర రాష్ట్ర సాధనకు గాంధేయ మార్గంలో నిరాహార దీక్ష ఒక్కటే సరి అయిన మార్గమని తలచి గొల్లపూడి సీతారామశాస్త్రి గారు 1951 సెప్టెంబర్ 20న గుంటూరు టౌన్ హాల్లో నిరాహార దీక్షకు పూనుకున్నారు. 35వ రోజున వినోబా భావే కోరిక మేరకు శాస్త్రి గారు నిరాహార దీక్ష విరమించారు. కానీ ఆంధ్రులకు అసంతృప్తి పెరిగింది. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ 1952. ఇట్టి గందరగోళ పరిస్థితుల్లో ఆంధ్రులకు అన్యాయం జరుగుతుందని గ్రహించిన గాంధేయవాది పొట్టి శ్రీరాములు గారు నిరాహార దీక్ష ద్వారా ఆత్మార్పణ గావించుట తప్ప మరి యొక్క మార్గం లేదని 1952 అక్టోబర్ 19వ తేదీన మద్రాసులో బులుసు సాంబమూర్తి గారి ఇంటిలో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేయవలనని, ఆంధ్ర నాయకులు ఐక్యం కావాలనని అమరణ నిరాహార దీక్ష బూనారు. డిసెంబర్లో శ్రీరాములు గారి ఆరోగ్యం క్షీణించింది. ఆంధ్ర ప్రాంతంలో ఉద్యమం పెరగసాగింది. నెహ్రూ ఆంధ్ర రాష్ట్రం ఇచ్చుటకు అభ్యంతరం లేదని, నిరాహార దీక్ష విరమించవలనని శ్రీరాములు గారిని కోరాడు. కానీ నెహ్రూ మాటలను విశ్వసించక శ్రీరాములు తన 58 రోజుల కఠోర ఉపవాస దీక్షను కొనసాగించి 1952 డిసెంబర్ 15వ తేదీ అర్ధరాత్రి అసువులు బాశారు. శ్రీరాములు గారి ఆత్మార్పణ వినగానే ఆంధ్రదేశంలో క్రోధాగ్ని జ్వాలలు ప్రజ్వరిల్లాయి. రైల్వే స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలు సర్వనాశనం చేయబడినవి. 50 లక్షల ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లింది. పోలీస్ కాల్పుల్లో 7 మరణించారు. దానితో కేంద్ర ప్రభుత్వం పరిస్థితిని అర్థం చేసుకున్నది. 1952 డిసెంబర్ 19వ తేదీన మద్రాసు నగరం మినహా ఆంధ్ర రాష్ట్రం ఇవ్వబడునని నెహ్రూ పార్లమెంటులో ప్రకటించినారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ అంతటా కేంద్ర ప్రభుత్వం
1953 ఆగస్టు 10వ తేదీన పార్లమెంట్లో ఆంధ్ర రాష్ట్ర నిర్మాణ బిల్లు ప్రవేశపెట్టింది. ఆ బిల్లు ప్రకారం 1 శ్రీకాకుళం, 2 విశాఖపట్నం, 3 తూర్పుగోదావరి, 4 పశ్చిమ గోదావరి, 5 కృష్ణా, 6 గుంటూరు, 7 నెల్లూరు, 7 కోస్తా జిల్లాలు, 8 చిత్తూరు, 9 కడప, 10 అనంతపురం, 11 కర్నూలు, 4 రాయలసీమ జిల్లాలు మొత్తం 11 జిల్లాలతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. పూర్వపు బళ్ళారి నుండి వచ్చిన రాయదుర్గం, అనంతపురం జిల్లాలో ఆదోని, ఆలూరు తాలూకాలు కర్నూలు జిల్లాలో విలీనం చేయబడినవి. 1953 అక్టోబర్ 1వ తేదీన కర్నూలు రాజధానిగా, చందులాల్ మాధవ త్రివేది గవర్నర్గా, టంగుటూరి ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రిగా, బెజవాడ గోపాలరెడ్డి ఉప ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రం అవతరించింది. నెహ్రూ గారు స్వయంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రారంభించినారు. కోకా సుబ్బారావు ప్రధాన న్యాయమూర్తిగా 1954లో గుంటూరులో హైకోర్టు నెలకొల్పబడింది. ఈ విధంగా అర్ధ శతాబ్దపు పోరాటం తర్వాత పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణ వలన ఆంధ్ర రాష్ట్రం అవతరించింది. అనంతరం టంగుటూరి ప్రకాశం పంతులు పతనం కాగా, ఆంధ్ర రాష్ట్రంలో 1954 నవంబర్ 16 నుండి 1955 మార్చి 27 వరకు రాష్ట్రపతి పాలన విధించారు. తదనంతరం ఆంధ్ర రాష్ట్ర 2వ ముఖ్యమంత్రిగా బెజవాడ గోపాలరెడ్డి ఎన్నికైనారు. ఇతనే ఆంధ్ర రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి. ఇతని కాలం 1955 మార్చి 28 నుండి 1956 అక్టోబర్ 31 వరకు కాగా, ఆంధ్ర రాష్ట్ర మొదటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కోకా సుబ్బారావు, ఎస్ వెంకటరామయ్య 1953-55, 2 ఆర్ లక్ష్మీ నరసింహ ద్వారా 1955-56. ఆంధ్ర మహాసభల గురించి వివరంగా. భారతదేశ స్వాతంత్ర్యం కోసం జాతీయ కాంగ్రెస్ ఏ విధంగా ఆవిర్భవించిందో ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆంధ్ర మహాసభ అలాగే ఆవిర్భవించింది. 1913లో గుంటూరు జిల్లా రాజకీయ మహాసభ బాపట్లలో జరగనున్నది. ఆ సమయంలోనే అదే చోట ప్రథమ ఆంధ్ర మహాసభ జరపడానికి నిర్ణయం జరిగింది. కొండా వెంకటప్పయ్య ఆహ్వాన సంఘాధ్యక్షులుగా ఎన్నికైనారు. మహాసభ ఏర్పాట్లు బాపట్ల న్యాయవాదులు గొల్లపూడి సీతారామశాస్త్రి, దోరగుడి దాశరథి, వెలగపూడి సుబ్బారావులు చూసుకున్నారు. సభాధ్యక్షులుగా మద్రాసు న్యాయవాది బయ్యారం నరసింహ శర్మను ఎన్నుకున్నారు. శర్మ కాంగ్రెస్ నాయకులలో అగ్రగణ్యుడు. మహాసభ మే నెలలో జరిగింది. న్యాపతి సుబ్బారావు, మోచర్ల రామచంద్రరావు, గుత్తికేశవ పిల్లై, ముట్నూరి ఆదినారాయణయ్య, వేమవరపు రామదాసు, భోగరాజు పట్టాభి, సీతారామయ్య, చిలకమర్తి లక్ష్మీనరసింహం, ముట్నూరి కృష్ణారావు, ఉన్నవ లక్ష్మీనారాయణ, అయ్యదేవర కాళేశ్వరరావులు సభకు హాజరైనారు. మొత్తం 800 మంది సభ్యులున్నారు. వేమవరపు రామదాసు ప్రతిపాదించిన తీర్మానం ఇలా ఉన్నది. 1. పరిపాలనా పాటవం కోసం, భారతీయుల అభివృద్ధి కోసం ఎప్పుడో అప్పుడు ప్రాంతీయ పరిపాలన భాషా రాష్ట్ర పద్ధతిలో నెలకొల్పవలసి ఉన్నది. 2. జాతీయ కాంగ్రెస్ ప్రాంతీయ స్వతంత్రం కోరుతున్నది. ఆ సిద్ధాంతం ఇండియా గవర్నమెంట్ సూత్రప్రాయంగా అంగీకరించింది. పరిపాలన ప్రజాహితంగా జరగాలంటే భాషా రాష్ట్రాల నిర్మాణం అవసరం. 3. ఈ కారణాల వల్ల ఆంధ్ర ప్రజానీకం సమస్య మీద తమ దృష్టి కేంద్రీకరించి తెలుగు జిల్లాలన్నీ కలిపి ఒక రాష్ట్రం చేయాలని ప్రభుత్వాన్ని కోరాలి. ప్రాంతీయ రాజకీయాలలో ఆ రోజుల్లో తమిళుల ప్రాధాన్యం అధికంగా ఉండేది. రాయలసీమలో పాతుకొని పోయిన తమిళ నాయకులు ఈ ఉద్యమాన్ని ప్రబలంగా వ్యతిరేకించారు. వారికి ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం ఉండడం అంతగా ఇష్టం లేదు. రాయలసీమ ప్రజలలో వారి స్వార్థ చింతనతో తప్పుడు అభిప్రాయాలు రేకెత్తించారు. సర్కారు జిల్లాల వారు రాయలసీమ ప్రజల ప్రయోజనాలను కాపాడగలుగుతారో లేదో అనే భయాందోళనలు సృష్టించారు. ఈ దురభిప్రాయాలను ఆంధ్రోద్యమ నాయకులు నివారించగలిగారు. రాయలసీమ వాసులు కొంత సంతృప్తి చెందారే కానీ పూర్తిగా వారి అనుమానాలు నివృత్తి కాలేదు. అయినా జనసామాన్యం ఆంధ్ర రాష్ట్రానికి అనుకూలురు కావటం వల్ల ప్రత్యేక రాష్ట్రం ఉద్యమానికి ప్రోత్సాహం లభించింది. శ్రీబాగ్ ఒడంబడిక. ఈ వాతావరణంలో ఆంధ్ర మహాసభ రజతోత్సవ సమావేశం 1937 అక్టోబర్లో విజయవాడలో జరిగింది. కొత్తగా ఏర్పడే భాషా రాష్ట్రంలో రాయలసీమ జిల్లాల హక్కులను, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాట్లు సూచించడానికి ఈ సమావేశాలలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీకి సభ్యులు మద్రాసులో నాగేశ్వరరావు గారి శ్రీబాగ్ గృహంలో సమావేశమైంది.
అందుకే దీనికి శ్రీబాగ్ ఒడంబడిక అని పేరు వచ్చింది. ఒకటి, ఆంధ్ర విశ్వవిద్యాలయం క్రింద 2 విశ్వవిద్యాలయ కేంద్రాలు ఒకే చోట విశాఖపట్నం, రెండవది అనంతపురంలో అభివృద్ధి పరచాలి. 2, సేద్యపు నీటి సౌకర్యాల విషయంలో రాయలసీమ అవసరాలు ముందు తీర్చాలి. 3, జనాభా సంఖ్యతో నిమిత్తం లేకుండా రాష్ట్ర పరిపాలనలో అన్ని జిల్లాలకు దాదాపు సమాన ప్రాతినిధ్యం ఉండాలి. 4, రాజధాని లేక హైకోర్టు ఉనికి విషయమై రాయలసీమ వారి అభిప్రాయం తుది నిర్ణయంగా ఉండాలి. ఆంధ్ర మహాసభ 25వ సమావేశం గుంటూరులో 1951 జనవరి 13, 14 తేదీలలో గాడిచెర్ల హరి సర్వోత్తమరావు అధ్యక్షతన జరిగింది. ఇదే మహాసభ చివరి సమావేశం. ఆ తర్వాత ఉద్యమం సమావేశ స్థాయి నుంచి ఆందోళన స్థాయికి దిగింది. మహాసభ జరిగిన స్థలాలు, అధ్యక్షుల పేర్లను పరిశీలిస్తే పార్టీ విభేదాలు, ప్రాంతీయ విభేదాలు లేకుండా ఆంధ్రులు అందరూ రాష్ట్రం కోసం కృషి చేసిన వారే. ఎవరు ఇది నా పని అని కంకణం కట్టుకోలేదు. ఎవరూ ఇది నాది కాదని దూరంగా ఉండలేదు. శ్రీబాగ్ ఒడంబడిక అనంతరం రాయలసీమ నేతలు ఆంధ్ర రాష్ట్ర నిర్మాణానికి ఎటువంటి అభ్యంతరాలు తెలుపలేదు. రాష్ట్రం కావాలన్నది అందరి ఆశయమైనది. రాష్ట్ర నిర్మాణం. ఆంధ్ర మహాసభ ఎంత ఆందోళన చేసినా కాంగ్రెస్ కార్యక్రమంలో ఇది అంగీకారమైతే తప్ప సంఘంలో పోసిన తీర్థం కాదని అందరికీ తెలుసు. ఆ వేదిక మీద ప్రయత్నం జరిగింది. 1920లో నాగపూర్ కాంగ్రెస్ భాషా రాష్ట్ర నిర్మాణం అంగీకరించింది. రోజు రోజుకు ప్రత్యేక రాష్ట్ర వాంఛ ప్రబలుతూ పోయింది. దీనితో ఆంధ్ర ప్రాంతంలో అలజడి, ఆందోళనలు అధికం కావచ్చాయి. రాజ్యాంగంలో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు అవకాశం కలిగించాలని అన్ని పక్షాల నుంచి ఒత్తిడి వచ్చింది. ఈ ఒత్తిడికి తట్టుకోలేక భాషా ప్రయుక్త రాష్ట్ర విభజనలోని మంచి చెడులను విచారించి తగు సిఫారసు చేయడానికి కేంద్ర ప్రభుత్వం 1948 జూన్లో థార్ కమిషన్ నియమించింది. దేశాన్ని భాషా ప్రయుక్తంగా విభజించడానికి థార్ కమిషన్ నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక కాంగ్రెస్ వాదులలో తీవ్రమైన అసంతృప్తి కలిగించింది. కాగా 1948లో జైపూర్లో సమావేశమైన జాతీయ కాంగ్రెస్ మరొక విచారణ సంఘాన్ని వేయక తప్పలేదు. నెహ్రూ, పటేల్, నాటి కాంగ్రెస్ అధ్యక్షుడు పట్టాభి ఈ సంఘంలోని సభ్యులు. ఈ సంఘం ఆంధ్ర రాష్ట్ర నిర్మాణం జరపవలసిందేనని చెప్పినా ఆంధ్రులు మద్రాసు నగరంపై తమ హక్కును విడనాడాలని చెప్పింది. ఆంధ్రులు, తమిళుల మధ్య వచ్చిన తేడాన్ని కేంద్ర ప్రభుత్వం ఒక అవకాశంగా తీసుకొని రాష్ట్ర నిర్మాణంలో జాప్యం చేసింది. 1951-52లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. మరోపక్క కాంగ్రెస్ నాయకుడు స్వామి సీతారామ ఆంధ్ర రాష్ట్ర సాధనకి 35 రోజులు ఏకధాటిగా సత్యాగ్రహం ప్రారంభించారు. ఆ తర్వాత గాంధీజీ అనుచరులలో ఒకరైన శ్రీ పొట్టి శ్రీరాములు 1952 అక్టోబర్లో రాష్ట్ర సాధనకే ఆమరణ నిరసన వ్రతం పెట్టారు. డిసెంబర్ 15న 58 రోజుల నిరసన వ్రతం తర్వాత శ్రీరాములు అసువులు బాశారు. చివరకు కర్నూలు రాజధానిగా 1953 అక్టోబర్ 1వ తేదీన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. కర్నూలు రాజధాని నగరమైంది. 10-1200 సంవత్సరాల కిందట కర్నూలు ఆముదానికి ప్రసిద్ధి. అక్కడ విరివిగా ఆముదాలు పండేవి. ఆముదం ఆడే గానుగలు ఉండేవి. తుంగభద్ర దాటే బళ్ళన్నీ ఇక్కడ ఆగి చక్రాలకి, ఇరుసులకి కందెన రాసుకునేవారు. తెలుగులో కందెన ఓలు, అది కందనూలు అయినది. నవాబుల కాలంలో కందనూలు కర్నూలుగా మారింది. కర్నూలుకి చరిత్ర ఉంది. ఈ నగరంలో 4వ శతాబ్దిలో తెలుగు చోడుల పరిపాలించారు. తర్వాత పశ్చిమ చాళుక్యులు పాలించారు. 12వ శతాబ్దంలో కాకతీయుల వశమైంది. కాకతీయుల తర్వాత కర్నూలు విజయనగర రాయల పరిపాలనలోకి వచ్చింది. 1530-40 ప్రాంతంలో అచ్యుతదేవరాయలు కందనూలు కోట నిర్మాణం చేశాడు. ఆ కోట బాపతు మిగిలినది కొండారెడ్డి బురుజు మాత్రమే. తాత్కాలిక రాజధాని కర్నూలు కాగా హైకోర్టు గుంటూరులో ఉండడానికి నిర్ణయం జరిగింది. కర్నూలు ఒక మజిలీ మాత్రం. ఎందుకంటే అందరూ నాయకులు విశాలాంధ్ర వైపు చూస్తున్న రోజులవి. ఆంధ్ర మహాసభల అధ్యక్షులు. సంవత్సరం, స్థలం, అధ్యక్షులు. 1913 బాపట్ల బిఎన్ శర్మ. 1914 బెజవాడ న్యాపతి సుబ్బారావు. 1915 విశాఖపట్నం పానుగల్లు రాజా. 1916 కాకినాడ మోచర్ల రామచంద్రరావు. 1917 నెల్లూరు కొండ వెంకటప్పయ్య.
1918 గుంటూరు కాశీనాథుని నాగేశ్వరరావు. 1919 కడప నెమలి పట్టాభి రామారావు. 1919 స్పెషల్ అనంతపురం జి. హరిసర్వోత్తమరావు. 1920 మహానంది ఎం. రంగనాథ మొదలియార్. 1921 బరంపురం గంపలగూడెం రాజా. 1922 చిత్తూరు వేదం వెంకటరాయ శాస్త్రి. 1924 మద్రాసు డాక్టర్ సి.ఆర్. రెడ్డి. 1925 మచిలీపట్నం స్వామి వెంకటాచలం చెట్టి. 1926 ఏలూరు ఉయ్యూరి రాజా. 1927 అనంతపురం ఓ లక్ష్మణస్వామి. 1928 నంద్యాల డాక్టర్ ఎస్. రాధాకృష్ణన్. 1929 విజయవాడ కడప కోటిరెడ్డి. 1931 గుంటూరు వి. జోగయ్య పంతులు. 1932 విజయవాడ డాక్టర్ వి. రెడ్డి నాయుడు. 1934 విశాఖపట్నం దేశపాండ్య సుబ్బారావు. 1937 బెజవాడ రజతోత్సవం కడప కోటిరెడ్డి. 1938 మద్రాసు వావిలాల వెంకటేశ్వర శాస్త్రులు. 1941-46 విశాఖపట్నం విజయానంద గజపతి. 1951 గుంటూరు గాడిచర్ల హరి సర్వోత్తమరావు. ఆంధ్ర మహాసభ 25వ సమావేశం 1951 జనవరి 13, 14 తేదీలలో గాడిచర్ల హరి సర్వోత్తమరావు అధ్యక్షతన జరిగింది. ఇదే మహాసభ చివరి సమావేశం. ఆ తర్వాత ఉద్యమం సమావేశ స్థాయి నుంచి ఆందోళన స్థాయికి దిగింది. మహాసభ జరిగిన స్థలాలు, అధ్యక్షుల పేర్లను పరిశీలిస్తే పార్టీ విభేదాలు, ప్రాంతీయ విభేదాలు లేకుండా ఆంధ్రులందరూ రాష్ట్రం కోసం కృషి చేసిన వారే.